వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, హెల్త్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే అండి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము హెల్త్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ వీరికి ఏ విధంగా ఉంది అసలు? అశ్విని నక్షత్రము. సో మేజర్గా నాగరాజు గారు, అశ్విని నక్షత్రము మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. 0 దగ్గర నుంచి 13.20 డిగ్రీల దాకా ఈ యొక్క నక్షత్ర సంచారం అనేటువంటిది ఉంటుంది. దీనికి అధిపతి అశ్విని దేవతలు. జనరల్గానే వీళ్ళ యొక్క రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు. అంగారకుడు ఎప్పుడు కూడా ఒక ఫైర్, అంటే వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వీళ్ళకి జనరల్గానే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా తక్కువ, పెద్దగా రావు. దేన్నైనా చాలా ఈజీగా ఫేస్ చేయగలరు. ఎంత ఆరోగ్య సమస్య ఉన్నా, ఎంత పని చేయాలన్నా మీరు చూడండి, కొంతమంది ఆడవాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఎంత తీవ్రమైన జ్వరం వచ్చినా వాళ్ళు చేయాల్సింది, వాళ్ళ పిల్లలకి వండి పెట్టాల్సిందో, భర్తకి సేవ చేయాల్సిందో, ఎక్కడ లోపము రాకుండా వాళ్ళు పడిన బాధ బయటికి తెలియకుండా చేస్తుంటారు. ఆ హెల్త్ అనేటువంటి దాన్ని అంత బాగా మేనేజ్ చేయగలరు. కానీ వీళ్ళకి కూడా ఎక్కువగా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ మానసికంగా ఎక్కువగా ఉంటాయండి. అయితే మన యొక్క ఆస్ట్రాలజీ ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యల్ని 5 భాగాలుగా విభజించింది. అయితే దీంట్లో మొట్టమొదటిది దోషజ రోగములు అని ఉంటాయి. అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాము, వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాతము అని అంటే మన అర్థరైటిస్కి, కీళ్ల వాతములకి, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, సో వీటికి సంబంధించినవన్నీ కూడా వాత దోషము సంబంధించినటువంటి రోగములు. పిత్త అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ కానీ, వాయువుకు సంబంధించిన ఏదైనా సరే, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కడుపులో మండుతోంది అంటుంటారు కొంతమందికి, తెలియనటువంటిది. సో అది పిత్త దోషంగా వస్తుంది. మూడోది కఫ దోషము అని ఉంటుంది, జలుబు. తరువాత ఈ కఫానికి సంబంధించి ఉబ్బసము, ఆయాసము ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా కఫ దోషానికి సంబంధించిన వస్తాయి, దోషజ రోగములు అంటారండి. ఇక రెండవది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ధాతుజ రోగములు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి దోషములు. సో చాలామంది మనం చూస్తున్న థైరాయిడ్ ఇష్యూ వల్ల, థైరాయిడ్ హార్మోన్ యొక్క ఇష్యూ వల్ల పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేడీస్ ఇన్సులిన్ అండి, చాలా ఆ హార్మోన్ వల్ల డయాబెటీస్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఇంకా చెప్పాలంటే టెస్టోస్టిరాన్, జనరల్గా మగవాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేటువంటిది ఈ టెస్టోస్టిరాన్. ఇది ఈ యొక్క పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎనీథింగ్ అన్నిటిలోనూ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ధాతుజ రోగములు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల శక్తిహీనం అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మూడవది మానసిక రోగములు. అంటే ఏ మనిషి అయినా ఎంత శారీరకంగా శ్రమ ఉన్నా పర్వాలేదు, కానీ ఎస్పెషల్లీ ఉమెన్కి మానసికంగా ఉండేటువంటి ఎఫెక్ట్ ఉంటే మాత్రము భరించలేరు. తన కళ్ళ ముందు ఏదైనా ఒక ఇన్సల్ట్ కానీ ఫేస్ చేసినా, లేదా అనుకుంటే ఇంకా ఏదైనా సరే మానసికంగా సైకలాజికల్గా వాళ్ళు డౌన్ అయ్యారంటే ఇంకా ఏమీ చేయలేకపోతారు. మానసిక రోగములు, ఆ నిద్ర పట్టకపోవడం కానీ, దీనివల్ల వచ్చేటువంటి హార్ట్ ట్రబుల్స్, ఇవన్నీ కూడా మానసిక రోగముల్లోకి వస్తాయి. అండ్ నాలుగవది ఆగంతుజ రోగములు ఉంటాయండి. అంటే వాళ్ళ యొక్క శరీరము ఓకే, వాళ్ళు తినేటువంటి ఫుడ్ ఓకే, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు. అంటే బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఇవన్నీ కూడా ఆగంతుజ రోగముల్లోకి వస్తాయి. సో మనం జనరల్గా చెప్తుంటాం వైట్ బ్లడ్ సెల్స్ వాటిని కాపాడుతూ ఉంటాయని. సో ఇది లోపం ఉన్నప్పుడు వచ్చేటువంటిది. చాలామంది ఈ యొక్క ఆగంతుజ రోగముల్లోకే, ఈ కరోనా వైరస్లోకి, ఎనీథింగ్ కొత్త సిండ్రోమ్స్ వాటిలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఉమెన్. అయితే ఇంకా 5వది కర్మజ రోగములు ఉంటాయండి. అంటే బై బార్న్, పుట్టడంతోనే వీళ్ళకి డెఫిషియన్సీ కావచ్చు, ఆరోగ్య సమస్య కానీ దాంతో పుట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి మాటల విషయంలో, కంటి చూపు విషయంలో, ఆర్ ఎనీథింగ్ అండి, ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి కర్మజ రోగములు ఉంటాయి. ఈ 5 భాగాలుగా ప్రతి నక్షత్రానికి డివైడ్ చేయబడింది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మన అశ్విని నక్షత్రం కోసం మాట్లాడుకుంటున్నాము. అధిపతి కుజుడు, తర్వాత అశ్విని దేవతలు. జనరల్గానే వీళ్ళే 10 మందికి ఆరోగ్య సమస్యలు బాగాలేనప్పుడు వాళ్ళని బాగుపడేలా చేసి ఒక హీలింగ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళకు ఉండేటువంటి మేజర్ సమస్య ఏమిటి అంటే మానసిక రోగము.
అంటే రోగము అనే దాన్ని చాలా పెద్ద పదం అవ్వచ్చు, కానీ మానసికంగా సైకలాజికల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే బాడీ అనేటువంటిది అలసిపోదండి. మైండ్ అలసిపోయింది, చికాకు పుట్టింది, అసలు చేయలేకపోతున్నారు అనుకుంటే మొత్తం కంప్లీట్గా వీక్ అయిపోతారు. అయితే మేజర్గా నాగరాజు గారు అశ్విని నక్షత్రానికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొన్ని విషయాల్లో మనం చెప్పేయచ్చు. బ్రెయిన్కి సంబంధించినవన్నీ కూడా వీళ్ళకి వస్తాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. అంటే మైగ్రేన్ అవ్వచ్చు, హెడేక్స్ అవ్వచ్చు, యాంగ్జైటీ ఇష్యూస్ అవ్వచ్చు, అస్తమాను నాకు లెఫ్ట్ సైడ్ తలనొప్పి వస్తుందండి, రైట్ సైడ్ తలనొప్పి వస్తుందండి, భరించలేని తలనొప్పి, ఇది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా చీటికి మాటికి కోపము, ఇది బికాజ్ కుజుడు అధిపతి, దానివల్ల వచ్చేటువంటి లైఫ్లో ఫ్లక్చువేషన్స్, అంటే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కొన్ని సందర్భాల్లో వీళ్ళు తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత దోషజ రోగములు, అంటే ఇక్కడ చూడండి, ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతాడు. బుధుడు ఇండికేట్స్ ఏంటి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ అండి. నర్వస్ సిస్టమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బ్లడ్కి సంబంధించిన విషయాలు కూడా. సో ఏదైతే మానసికము తర్వాత దోషజ రోగములు ఉన్నాయో ఈ 2 విషయాల్లోనూ అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్వస్ సిస్టమ్ విషయంలో ఇబ్బంది జరుగుతుంది, అది ఎనీథింగ్ అండి, ఎలా అయినా జరగచ్చు. ఆ చార్ట్, పర్సనల్ చార్ట్ చూస్తే కనుక అర్థమైపోతుంది. తరువాత దోషజ రోగములు, వాతములకి సంబంధించినటువంటి అర్థరైటిస్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ నాగరాజు గారు వీళ్ళకి అశ్విని నక్షత్రానికి మార్చి 30 దగ్గర నుంచి ఏలినాటి శని స్టార్ట్ అయింది. శని 12th ఎప్పుడైతే ఉన్నారో లాస్ అనేటువంటిది ఉంటుంది. స్లోగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఇక్కడెక్కడే స్టార్ట్ అవుతాయి. బాగా గమనిస్తే నాగరాజు గారు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిని మనము 12వ స్థానంలో శనిగా చూస్తాము. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని జన్మ శనిగా చెప్తాము. అంటే కంప్లీట్గా ఆరోగ్యం మీదే శని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ స్లోగా 12వ స్థానంలో, అంటే ఇప్పుడు ఏదైతే అశ్విని నక్షత్రం వాళ్ళు ట్రావెల్ అవుతున్నారో శని యొక్క దాంతో వాళ్ళకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినటువంటి హెల్త్ ఇష్యూస్ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల అది పెరిగి పెద్దదయ్యి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ప్రజెంట్ వీళ్ళకి రవి యొక్క అనుగ్రహము తర్వాత కుజుడి యొక్క అనుగ్రహం చాలా బాగుండడం మూలన సెప్టెంబర్ వరకు పర్వాలేదండి. ఈ సెప్టెంబర్ నుంచి, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 మాసాల్లోనూ ఈ యొక్క రవి కుజుల యొక్క బలం వీక్ అవ్వడము, శుక్ర బలం కూడా తగ్గడము, ఎస్పెషల్లీ కఫదోషము, దోషజ రోగాల్లో కఫదోషము, తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క వాత దోషము, ఎర్థరైటిస్, వాటికి సంబంధించినవి. శుక్రబలం వీక్ అవుతుంది కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ విషయంలో, వాటి విషయాల్లో కావచ్చు, నరములకు సంబంధించిన ఎనీథింగ్ అండి. వాళ్ళ పర్సనల్ చార్ట్లో అయితే దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల్లో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఖచ్చితంగా ఇవి సీజనల్గా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అండి. ఎప్పుడైతే రవి కుజుడి యొక్క బలం వీక్ అవుతుందో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కనబడతాయి. అది మనం ఈజీగా అంచనా వేయచ్చు గోచారంలో. కానీ వీళ్ళకి డిఫాల్ట్గా ఖచ్చితంగా బ్రెయిన్కి సంబంధించినవి, వాళ్ళ యొక్క తలకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో అది డిఫాల్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ అశ్వినికి అధిపతి కూడా కేతువు. సో కేతువుకి కూడా తల ఉండదు. సో ఖచ్చితంగా సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ఎలా అండి దీనికి రెమెడీ ఏంటంటే, జనరల్గా మానసిక సమస్యలు ఉండేటువంటి ఈ నక్షత్రానికి కమింగ్ 6 monthsలో ఈ విధంగా ఉందని చెప్పారు. అంటే ఏదైనా ఎవరైనా దోషం ప్రకారము శాంతి పూజలు లాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లేదంటే అసలు మాకు ఇది ఉందా లేదా, ప్రస్తుతం మాకు ఎలా నడుస్తుంది అని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మానసికంగా ఉండేటువంటి దానికి అవసరమైతే కొన్ని శాంతి పూజలు అవసరం అవుతాయి. లేదు అనుకుంటే మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా, మంత్ర జపము ద్వారా, కొన్ని యాగముల ద్వారా, ఒక ప్రాపర్ గైడెన్స్ ద్వారా జీవితంలో కొన్ని నిర్ణయాలు జీవితంలో ఉండేటువంటి ఆ పరిస్థితులు మార్చేస్తాయి. అప్పుడు ఉండేటువంటి ఆనందము, ఏ పనైనా టైం టు టైం పూర్తవుతుంటే వచ్చేటువంటి ఆనందం చాలా వేరేగా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సో ఏదైనప్పటికీ కూడా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గోచారంలోనే మనము ఇలా చెప్తున్నామంటే పర్సనల్ చార్ట్లో మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో దానికి సొల్యూషన్ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు సపోర్ట్గా నుంచుని ఆ శాంతి పూజలు ఆచరింపజేసి, ఆ మంత్రజపాన్ని ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కమింగ్ 6 monthsలో మీకు ఉండేటువంటి
ప్రస్తుతం అసలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారి, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.